హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నిన్న అఫీషియల్గా హీరో కంపెనీ నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది అఫీషియల్గా లాంచ్ చేశారండి. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 125cc ఒక స్ట్రీట్ ఫైటర్ కోసం మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకోసమే. చాలా బాగుంటుంది వీడియో. చాలా మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి. ఎవరైతే ఎక్స్ట్రీమ్ 125R గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చూడండి, వాళ్ళైతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు వాల్క్ అరౌండ్ రివ్యూ కావచ్చు, రైడ్ రివ్యూ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా నేను బైక్ గురించి సంబంధించిన అన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లుగా అయితే ఎక్స్ట్రీమ్ 160R మనకు ఆల్రెడీ తెలుసు. సో దాని నేమ్ని బేస్ చేసుకొని మనకి 125Rని తీసుకొచ్చారు. దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇంజన్ గురించే మాట్లాడుకోవాలి. ఫ్రెష్ ఇంజన్ అయితే తీసుకొచ్చారన్నమాట. మనకి గ్లామర్ ఉంది, అలాగే మనకి ఓల్డ్ గ్లామర్ ఉంది, అలాగే మనకి 125cc హీరో నుంచి కొన్ని బైక్స్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఇదేంటంటే బెటర్ ఫ్రెష్ ఇంజన్ అన్నమాట. సో మనకి మ్యాక్సిమం కూడా దీంట్లో మనకి ఎయిర్ కూలింగ్ సిస్టమే ఉంది. ఎలాంటి ఆయిల్ కూలింగ్ సిస్టమ్స్ అలాంటివి ఏం లేవు కానీ, బట్ మనకి టార్క్ పవర్ మాత్రం కొంచెం ఫ్రెష్గా ఉందన్నమాట. 11.4 bhp పవర్ తోటి 10.5 Nm టార్క్ తోటి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్ గా ఉండబోతుంది అనమాట. 66 కిలోమీటర్ల మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు. కంపెనీ క్లైమ్ చేస్తుంది 66 అనమాట. మరి ఏ కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళు 66 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ గట్టిగా చెప్తున్నారు. మనం పవర్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ బైక్ అయినా సరే టార్క్ కనుక ఎక్కువ ఉండి పవర్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది. బట్ ఇక్కడ మనం వాళ్ళు చెప్పేదాన్ని నమ్మక తప్పదు. ఇక్కడ 10.5 Nm టార్కే ఉందన్నమాట. అంటే ఇనిషియల్ గేర్స్ మీకు అంతా ఎఫెక్టివ్గా ఉన్నప్పటికీ కూడా లాంగ్ రన్లో మీరు హైవే మీద ఒక లాంగ్ రన్ వెళ్తున్నప్పుడు మంచి టాప్ స్పీడ్ అయితే అందుకుంటుంది అనమాట పవర్ వల్ల. సో ఈ పవర్ ఎక్కువ ఉండటం వల్ల మీకు మైలేజ్లో పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం జరగదు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఫ్రెష్ ఇంజిన్ తోటి మీరు ఒక మంచి ర్యాపిడ్ స్పోర్టియర్ బైక్ని అయితే మీరైతే మార్కెట్లో చూడొచ్చు అనమాట. ఇక డిజైన్ గురించే మాట్లాడతానండి. డిజైన్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. చాలా మంచి డిజైన్ అయితే అందించారు. అడ్వాన్స్డ్ అంటే 10 years తర్వాత మోడల్ని అయితే మనకు తీసుకొచ్చి చూపించినట్టు అనిపించింది. చాలా రోబోటిక్గా ఉంది. అసలుకి హెడ్ ల్యాంప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నాకైతే బాగా నచ్చిందనమాట. కొంచెం చూడటానికి ఎలా ఉందంటే KTM అలాగే మనకి కవాసాకి ఇలాంటి బైక్స్ ఉన్నాయి చూడండి, ఇలాంటి టైప్లో అయితే తీసుకొచ్చారు. రైడర్ పొజిషన్ ఏదైతే ఉందో అది మనకి చాలా అంటే చాలా డౌన్లో ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను షార్ట్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా సీట్ అయితే అందుతుందన్నమాట. సో మనం హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. హెడ్ ల్యాంప్ సెక్షన్ మనకి ఫుల్ LED, బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా ఫుల్ LED, అలాగే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా ఫుల్ LED విత్ హజార్డ్ లైట్స్ తోటి అయితే వస్తుంది అనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ LED సెటప్ తోటి తీసుకొస్తున్నారు హీరో కంపెనీ నుంచి. చాలా మంచి విషయం అనమాట. ఇది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, IBS అండ్ ABS అని. IBS అంటే యాజ్ యూజువల్ మనందరికీ తెలుసు, అదేంటంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక 30% అప్లై అవుతుంది. యాజ్ యూజువల్ అన్నిటికీ ఉన్నాయే. బట్ ABS ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడాలి. 125cc అనేది చాలా అట్రాక్టివ్ కమ్యూటర్ సెగ్మెంట్ అనమాట. మంచి సేల్స్ అయితే ఉంటాయి. చాలా మందికి ఎక్కువగా కూడా కొనే సెగ్మెంట్ ఏదైనా ఉందంటే 125cc సెగ్మెంట్. అలాంటి 125cc సెగ్మెంట్కి ABS తీసుకురావట్లేదు, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకురావట్లేదని ఇన్ని రోజులు చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. బట్ హీరో ఎక్స్ట్రీమ్ 125R తోటి మనకి అది ఫుల్ఫిల్ అయితే అయిపోయింది. మనకి IBS, ABS అనే 2 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచి విషయం. మీకు కావాలంటే ABS అయితే తీసుకోవచ్చు. ఒక 4-5 వేల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. నేను ప్రైజెస్ గురించి మాట్లాడతాను. ప్రైజెస్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రైజెస్ గురించి నాకే చాలా ఎగ్జైట్గా ఉంది. అందుకే నేను చెప్తాను ప్రైజెస్ గురించి. చాలా అట్రాక్టివ్ ప్రైజెస్ అయితే ఉంచారన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం అండి ఏంటంటే సస్పెన్షన్. చాలా కాలం నుంచి ఒక బెటర్ సస్పెన్షన్ కలిగినటువంటి 125cc బైక్ కావాలి అని చూస్తున్నాను. సో మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే మాత్రం మంచి సస్పెన్షన్ తోటి అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ షోవా సస్పెన్షన్ అయితే ఉంది. 7 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. అబ్సల్యూట్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని నేను అనుకుంటున్నాను. మనకి ఎప్పుడు కూడా షోవా సస్పెన్షన్ అనేది, షోవా కంపెనీ అనేది సస్పెన్షన్లో మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. సో షోవా సస్పెన్షన్ అనేది నాకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో మనకి ఆల్మోస్ట్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ చాలా ఉందండి. నెక్స్ట్ లెవెల్ సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారు. సన్నడ్ సస్పెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి పనితీరు కూడా తక్కువగానే ఉంటుంది. ఎంత లావ్ ఉంటాయో ఫ్రంట్లో సస్పెన్షన్స్ అంత ఎఫెక్టివ్ పనితీరు అయితే ఉంటుంది. సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం స్ట్రాంగెస్ట్ బైక్ 125cc ఇది అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం, నేను సీటింగ్ గురించి మాట్లాడుతున్నాను కదా. సీట్ అయితే చాలా డౌన్లో ఉందండి రైడర్ సీటు. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా అయితే మాత్రం ఖచ్చితంగా కూర్చొని హ్యాపీగా ట్రావెల్ చేయగలరు.
చేయగలరు. అండ్ బ్యాక్ సైడ్ సీట్ ఏదైతే ఉందో అది చాలా హైట్ ఉంది, స్ప్లిట్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీకి కంఫర్టబుల్గా అయితే మాత్రం ఉండదు. ఎవరైతే యంగర్ పీపుల్స్ ఉంటారో చూడండి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అయితే ఇది కాదన్నమాట. సో అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రైజెస్ గురించి అన్నమాట. చాలా మంచి ప్రైజెస్ అయితే అందించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రైజెస్ పెడతారని. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఐబిఎస్ మోడల్ అంటే వితౌట్ ఏబిఎస్ మోడల్ ఏదైతే ఉందో సో అది వచ్చేసరికి మనకి 95,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. సో అండ్ నెక్స్ట్ ఏబిఎస్ మోడల్ వచ్చేసరికి 99,000 రూపాయలు అయితే పెట్టారు ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇక ఇది ఆన్ రోడ్ ప్రైస్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,25,000 రూపాయలు ఏబిఎస్ మోడల్ ఉంటే 1,20,000 రూపాయల దగ్గరలో మనకి ఐబిఎస్ మోడల్ అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మీరైతే మాత్రం తీసుకోవాలనుకుంటే ఏబిఎస్నే మైండ్లో పెట్టుకోండి. చాలా సేఫ్టీ బ్రేకింగ్ అయితే అందిస్తుంది అనమాట. సో మీకు చాలా మంచి కంఫర్టబుల్ రైడ్ అయితే దొరుకుతుంది. సో మనం చూద్దాం ఫిబ్రవరి ఎండింగ్ లోపల షోరూమ్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి రివ్యూ అయితే మనం చేద్దాం, స్పెసిఫికేషన్ రివ్యూ, రైడ్ రివ్యూ అండ్ మనకి షోరూంలోకి రాగానే మనకి ఇంటిమేషన్ వస్తుంది, ఇమీడియట్గా మీకు నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. సో 125cc ఫ్యామిలీ కోసం కాదు, నా కోసం నేను కొనుక్కున్నటువంటి ఒక బెస్ట్ స్ట్రీట్ ఫైటర్, ఒక బెస్ట్ లాంగ్ డ్రైవ్ కావాల్సినటువంటి బైక్ కావాలి విత్ ఏబిఎస్ తోటి అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బెటర్ సస్పెన్షన్, మోనోషాక్ లాంటి అద్భుతమైన సస్పెన్షన్ తోటి నాకు ఒక అడ్వాన్స్డ్ బైక్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే మాత్రం మీకు ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. సో వెయిట్ చేయండి. 125cc బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ళు, నేను చెప్పాను కదా ఫ్యామిలీ కోసం అయితే మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ కోసం మార్కెట్లో ఉన్న బైకులు చాలా ఉన్నాయి. బట్ మీకోసం మీరు ఒక బెటర్ ర్యాపిడ్ ఫైర్ స్పోర్టియర్ బైక్ కొనాలనుకుంటే మాత్రం మీరు ఈ బైక్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ బైక్ గురించి ఎలాంటి విషయం తెలుసుకోవాలనుకుంటున్నా కానీ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు నేను హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి సంబంధించినటువంటి న్యూస్ని మీకు అందిస్తానన్నమాట. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడే ఇది సాధ్యమవుతుంది. సో ఈ బైక్ సంబంధించినటువంటి ఇలాంటి మంచి మంచి ఫీచర్స్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.